సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమాను విజయవంతంగా దర్శకత్వం వహించిన అనిల్ రావిపూడి ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించారు. హీరోయిన్లుగా ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి నటించారు. సినిమా రిలీజ్ కు ముందే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ఈ సినిమా ఆ అంచనాలను మించి ఫ్యామిలీ ప్రేక్షకులు, మాస్ సినిమాల ప్రేమికుల హృదయాలను గెలిచింది. ప్రథమ షో నుంచే పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద భారీ వసూలు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 300 కోట్ల రూపాయల కలెక్షన్ సాధించి వెంకటేష్ కెరియర్ లో అత్యధిక వసూలు సాధించిన సినిమాగా రికార్డులు ఎక్కింది. ఇప్పుడు ఈ విజయం తర్వాత మేకర్స్ సంక్రాంతికి వస్తున్నాం రెండో భాగంపై సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. నిర్మాత దిల్ రాజు, దర్శకుడు అనిల్ రావిపూడితో చర్చలు ప్రారంభించి సీక్వెల్ షూటింగ్ వచ్చే ఏడాది రెండో సగం ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు. రాబోయే 2027 సంక్రాంతికి ఈ సీక్వెల్ ప్రేక్షకుల ముందుకు రానుందని లక్ష్యం. ప్రస్తుతం అనిల్ రావిపూడి మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా మీద బిజీగా ఉన్నారు. అదే సమయంలో వెంకటేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మరో కుటుంబ వినోదాత్మక చిత్రంపై పనిచేస్తున్నారు. ఆ సినిమా పూర్తయిన వెంటనే సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ పనులు మొదలు కానున్నాయి. సీక్వెల్ నిర్మాణంలో దిల్ రాజు మాత్రమే కాక దగ్గుబాటి సురేష్ బాబు కూడా భాగస్వామిగా ఉంటారు. అభిమానులు ఇప్పటికే సీక్వెల్ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఫస్ట్ మూవీ విజయం, స్టార్ కాస్ట్, అనిల్ రావిపూడి దర్శకత్వం మరియు దిల్ రాజు నిర్మాణంతో సీక్వెల్ కూడా ప్రేక్షకులకు ప్రత్యేకమైన వినోదాన్ని అందించనుంది. ప్రేక్షకులు, కుటుంబ మరియు మాస్ సినిమాల అభిమానులు 2027 సంక్రాంతి వరకు ఈ సీక్వెల్ కోసం వేచి చూడాల్సిన సమయం ఆసక్తికరంగా మారింది. మేకర్స్ పూర్తి ప్రత్యేక ప్రమోషన్స్ తో సీక్వెల్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్లాన్ లో ఉన్నారు.